హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్ని వ్లాగ్స్. మేము స్టార్టింగ్ నుండి ఎలా వెళ్ళామో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మేము ఈవినింగ్ 5:30కి మా ఊరు నుండి బయలుదేరామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మేము ఇంకా అచ్చంపేటకి బయలుదేరామన్నమాట. అచ్చంపేటకి వచ్చేసరికి 6 అయింది. 6 అయిన తర్వాత 6 నుండి మేము అడిగామన్నమాట. అయితే 7 వరకు వచ్చేస్తుంది, 6:30 7 అని చెప్పారు. రాలేదు అని మేము కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం, సపోటాస్, గ్రేప్స్ అండ్ వాటర్ మిలన్. దారిలో తినడానికి అక్కడ రేట్స్ చాలా ఉంటాయి అన్నట్టు మా చెల్లి చెప్పింది. ఒకరోజు వెళ్ళొచ్చాను, చాలా రేట్స్ ఉంటాయి అంటే ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఇంటి నుండి అన్నం వండుకొచ్చాము. ఈవినింగ్ కదా, నైట్ టైంలో అన్నం తినాలి కదా, చిన్నపిల్లలు పైగా అన్నట్టు ఇంకా ఫ్రూట్స్ తీసుకొని అన్నీ తీసుకొని బయలుదేరామన్నమాట. బయలుదేరేసి తర్వాత సగం దూరం వెళ్ళేసరికి ఇంకా ఒక దగ్గర ఆపారు. ఒక దగ్గర ఆపాక ఆపిన దగ్గర అయితే మేము అక్కడ డిన్నర్ చేసాము. డిన్నర్ చేశాక మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కరీంనగర్ నుండి ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. అందులో సేవ కోసం వస్తున్నారంట. అందరూ చాలా బాగా సాంగ్స్ అన్నీ పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు కిందికి పోతుంటే నాకు శ్రీశైలం పోతుంటే ఒక్క భయము. కిందికి పోతున్న కొద్దీ, డౌన్ దిగే కొద్దీ, ఆ మలుపులు తిరిగే కొద్దీ భయం పుట్టుకొస్తుంది. అమ్మో ఎక్కడ పడిపోతామో అన్నట్టు. అప్పుడైతే నేనైతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అన్నట్టే ఒక 100 సార్లు అని ఉంటా. అంత భయము. ఇంకా డ్యామ్ గేట్స్ అన్నీ లైట్స్ తోటి చాలా బాగా కనిపిస్తున్నాయి. లాస్ట్కి ఇంకా పాతాళ గంగమ్మ తల్లి కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో. మొత్తం నైటే మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయిందన్నమాట. మేము 7కి బయలుదేరితే 10:30కి అక్కడికి వెళ్ళిపోయాము. ఎందుకంటే అచ్చంపేట నుండి మాకు చాలా దగ్గర. అక్కడ కుంభం జరుగుతుందంట. అంతా చూసి చాలా బాగా అనిపించింది. ఎంత బాగుందంటే అంత బాగుంది.